నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం చాకోట్రీ. ఈరోజు బేకింగ్ క్లాస్ 15థ్లోని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫాండెంట్. ఈ ఫాండెంట్ రెసిపీ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. యాక్చువల్గా అయితే ఈ ఫాండెంట్ గురించి మనము బేకింగ్ క్లాస్ అడ్వాన్స్లో నేర్చుకుంటాం అనమాట. కానీ మీకు ముందుగానే ఈ ఫాండెంట్ రెసిపీ అనేది నేను చెప్తున్నాను. హోమ్ మేడ్ ఫాండెంట్ అండి. మనం బయట ఎంతో ఖర్చు పెట్టుకునే ఈ ఫాండెంట్ని ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంతో నేను టెడ్డీ బేర్ కూడా చేశాను. బయట కొనే ఫాండెంట్తో మనం ఎలా అయితే చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తాయండి. అండ్ అలాగే మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లను అడిగాను కదా, మీకు హోమ్ మేడ్ ఫాండెంట్ రెసిపీ కావాలా అండ్ అలాగే స్విస్ రోల్ రెసిపీ కావాలని అడిగితే చాలామంది హోమ్ మేడ్ ఫాండెంట్ గురించి చెప్పమన్నారు. సో మీ అందరి కోసం అయితే ఈ వీడియోని నేను చేస్తున్నానండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఫస్ట్ స్టెప్ అయితే చేసుకోవాలి మనము. దానికోసం చిన్న బౌల్ అయితే తీసుకున్నాను. ఇందులోని వెజ్ జెలిటన్ అయితే యాడ్ చేస్తున్నానండి. జెలిటన్స్లోనే మనకి చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. నేను తీసుకుంది వెజ్ జెలిటన్ కదా, నాన్ వెజ్ జెలిటన్ అని కూడా ఉంటుంది. అలాగే ఫ్లేవర్డ్ జెలిటన్ అని కూడా ఉంటుంది. నేను ఫ్లేవర్లెస్ వెజ్ జెలిటన్ అయితే తీసుకున్నాను. మీరైతే క్రిస్టల్ టైప్లో ఉంటుంది ఆ జెలిటన్ తీసుకోండి. అదైతే 40 రూపీస్ ఇలా ఉంటుంది. తక్కువ కాస్ట్లో ఉంటుంది, ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. నా దగ్గర ఇది ఉంది కాబట్టి యూస్ చేస్తున్నాను. రెండు సేమ్ ఒకేలాగా వర్క్ అవుతాయి. ఇది ఎక్కువ కాస్ట్ అనమాట వెజ్ జెలిటన్. ఇది నాన్ వెజ్ జెలిటన్ అనేది యానిమల్ బోన్స్ నుంచి స్టడీ అవుతుంది. అదే వెజ్ జెలిటన్ అనేది మనకి సీ వీడ్స్ ఉంటాయి కదండి, ఆల్గే అంటారు, వాటి సబ్స్టిట్యూట్ నుంచి రెడీ అవుతుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా ఉంటుంది. కాకపోతే రెండు ఒకేలా పనిచేస్తాయి. నా దగ్గర ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి దీంతో మీకు చూపిస్తున్నాను. దీన్ని 1 టీ స్పూన్ అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది మనకి పౌడర్ ఫామ్లో వైట్ కలర్లో ఉంటుంది. 1 టీ స్పూన్ జెలిటన్కి 3 టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు జెలిటన్లో వాటర్ యాడ్ చేయగానే అది జెలిటన్ అనేది రియాక్ట్ అయ్యి అది కొంచెం థిక్గా అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సేమ్ రెండు జెలిటన్లు ఒకేలా వర్క్ అవుతాయి. మనకి ఇలా మిక్స్ చేస్తున్న కొద్దీ అక్కడ థిక్గా అవుతుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు నెక్స్ట్ స్టెప్ అనేది చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు వాటర్ని డబుల్ బాయిలింగ్ చేయాలి. దానికోసం నేను వాటర్ని బాయిల్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే దీనిపైన బౌల్ని అయితే పెట్టేసుకోవాలి. ఇందాకలో మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా జెలిటన్, దీన్ని ఇప్పుడు ఈ బౌల్లోకి వేసుకోవాలి. మీరు ఒకసారి జెలిటన్ని ఈ బౌల్లోకి వేసిన తర్వాత స్పాచులాతో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేయాలి. లేదంటే ఆ బౌల్కి ఉన్న హీట్ వల్ల ఆ జెలిటన్ అనేది ఆ బౌల్కి స్టిక్ అయిపోయి ఉంటుంది. సో ఇలాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇది ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాం కదా, జెలిటన్ కూడా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి కార్న్ సిరప్ అండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ సిరప్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కార్న్ సిరప్ని చూసారా, మనం బయట కొనే కార్న్ సిరప్ లానే ఉంటుందండి. మనం దీన్ని ఇంట్లోనే హోమ్ మేడ్ కార్న్ సిరప్ని రెడీ చేసుకోవచ్చు. నేను హోమ్ మేడ్ కార్న్ సిరప్ని యూజ్ చేస్తున్నాను. ఈ కార్న్ సిరప్ని ఎలా చేసుకోవాలో కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను, చూడండి. ఇలాంటి రెసిపీస్ చేసుకోవడానికి మనకి కార్న్ సిరప్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకే వీడియోని మీకు షేర్ చేశాను. ఈ కార్న్ సిరప్ అనేది అన్ని షాప్స్లో అవైలబుల్గా ఉండదండి. కొన్ని బేకరీ రా మెటీరియల్ షాప్లోని కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇంట్లోనే హోమ్ మేడ్ కార్న్ సిరప్ని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇదే కార్న్ సిరప్తో చాలా రెసిపీస్ అనేది చేయొచ్చు. అందుకోసమే నేను ముందుగానే కార్న్ సిరప్ వీడియో అనేది షేర్ చేశాను మీకు. ఇక్కడ ఇందాకలా వేసిన జెలిటను నెక్స్ట్ కార్న్ సిరప్ రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశానండి. అది కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్, అది యూజ్ చేశాను. అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను. మీ దగ్గర ఆరెంజ్ ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ ఉంటే వేయచ్చు. ఆరెంజ్ ఎసెన్స్ వేయడం వల్ల ఫాండెంట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా రోజుల వరకు. నేను వెనిలా ఎసెన్స్నే యూజ్ చేస్తున్నానండి. ఇదొక 30 సెకండ్స్ వరకు మిక్స్ చేస్తే మనకి ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది మనకి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ దీనిపైన ఉంచేద్దాము, ఎందుకంటే వేడిగా ఉండాలి ఆ లిక్విడ్ అనేది. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులోని ఐషింగ్ షుగర్ని వేసుకోవాలి. ఐషింగ్ షుగర్ ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి, ఏం లేదు. 1 కప్ షుగర్కి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మిక్సీ పట్టుకుంటే చాలు. ఇలా ఫైన్ పౌడర్ లాగా ఉండాలన్నమాట.
నేనైతే హోమ్ మేడ్ ఐసింగ్ షుగర్నే యూస్ చేస్తున్నాను. నేను ఐసింగ్ షుగర్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో బటర్ క్రీమ్ కేక్ రెసిపీ చేసేటప్పుడు చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇంట్లోనే ఐసింగ్ షుగర్ని చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికన్నా ముందు ఒక పని అయితే చేయాలండి. ఇక్కడ నేను జల్లెడ చూపిస్తున్నాను కదా, ఈ జల్లెడని ఇలాంటి పెద్ద హోల్స్ ఉన్న జల్లెడ మాత్రం తీసుకోవద్దు జల్లించేటప్పుడు. ఇక్కడ చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి చిన్న హోల్స్ ఉన్న జల్లెడని తీసుకోండి. ఇది కూడా లేదని అనేటప్పుడు ఒక పల్చటి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లోని వేసి జల్లించుకోవాలి. ఒక 2 టైమ్స్ వరకు జల్లించుకోండి. ఇక్కడ మీరు షుగర్ పౌడర్ని ఎంత ఫైన్గా మిక్సీ పట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా ఫాండెంట్ అనేది వస్తుంది. లేదంటే అక్కడక్కడ గ్రాన్యూల్స్ లాగా ఉంటే ఫాండెంట్ అనేది సరిగ్గా రాదు. మీ మిక్సీ బట్టి ఉంటుంది అనమాట. మీ మిక్సీ బాగానే ఉంటే ఐసింగ్ షుగర్ అనేది బాగా వస్తుంది ఫైన్ పౌడర్ లాగా. నేను ఇక్కడ 2 టైమ్స్ అయితే జల్లించుకున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు ఐసింగ్ షుగర్ తీసుకున్నాను కదా, ఇందులోని నేను 2 టేబుల్ స్పూన్ ఐసింగ్ షుగర్ని తీసి పక్కన పెడుతున్నాను. మళ్ళీ మనం తర్వాత నీట్ చేయడానికి ఈ ఐసింగ్ షుగర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోని ఇందాకలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ లిక్విడ్ని వెంటనే ఇందులో వేసేసుకోవాలి. అది వేడిగా ఉన్నప్పుడే, చల్లారితే మాత్రము అది యూజ్ అవ్వదన్నమాట. దీన్ని ఒక స్పాచులాతో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్స్తో కాకుండా ఫస్ట్ ఇలాగా స్పాచులాతో మిక్స్ చేయండి. ఈ వీడియోలో మీకు తక్కువ క్వాంటిటీతోనే ఫాండెంట్ రెసిపీని చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఏదైనా రెసిపీ చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీలోనే చేయండి. ఫస్ట్ టైం కనుక చేసినట్లయితే మీకు ఆ రెసిపీ కుదిరిందంటే మాత్రము అప్పుడు ఎక్కువ చేద్దురు. కానీ ఈ రెసిపీ మెజరింగ్స్ అన్నీ కూడా మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇది నాకు 150 గ్రామ్ ఫాండెంట్ అయితే వచ్చింది. మీకు 1 kg ఫాండెంట్ రెసిపీ మెజరింగ్స్ కావాలంటే మాత్రము అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఇలా మిక్స్ చేస్తున్న కొద్దీ అక్కడ కన్సిస్టెన్సీ అనేది పల్చబడినట్టుగా కనిపిస్తుంది. దానివల్ల ఏం కాదండి, నో ప్రాబ్లము. ఇందాకలా మనము 2 టేబుల్ స్పూన్ ఐసింగ్ షుగర్ని పక్కకు తీసి పెట్టాం కదా, దాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మాత్రము మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి అనేది వచ్చేస్తుంది ఫాండెంట్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా ఐసింగ్ పౌడర్ని వేస్తూ మిక్స్ చేయాలన్నమాట. ఒకేసారి వేసేయొద్దు, కొద్దిగా వేయండి. ఒకేసారి వేసేయడం వల్ల మళ్ళీ మనకి ఎక్కువ అయిపోవచ్చు, తక్కువ అయిపోవచ్చు. ఇలా కొద్దిగా వేసారంటే మాత్రము మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందాకలా మనము డబుల్ బాయిలింగ్ చేసాం కదా, ఆ లిక్విడ్ మొత్తము అదంతా చాలా సింపుల్ స్టెప్ అండి, చాలా త్వరగా అయిపోద్ది. కానీ అసలైన స్టెప్ ఇక్కడే ఉంటుందండి. మనము ఫాండెంట్ని ఎంత బాగా నీట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా మనకి ఫాండెంట్ అనేది వస్తుంది. ఇందాకలా మనం బౌల్లో నీట్ చేసాం కదా, ఇప్పుడు నేను ఈ బోర్డు పైన తీసుకొని నీట్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ని వేసానండి, ఐసింగ్ షుగర్ని వేయలేదు. ఎక్కువ ఐసింగ్ షుగర్ కూడా వేయకూడదు, మనకి ఫాండెంట్ స్టిక్కీగా అయిపోతుంది. చాలా బాగా నీట్ చేసుకోవాలి. మనం బౌల్లో నీట్ చేసుకోవడం అవ్వదు కాబట్టి నేను ఈ బోర్డు పైన ఇలా నీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, థైలోస్ పౌడరు. ఈ థైలోస్ పౌడర్ మీ దగ్గర యూస్ చేయండి, లేదంటే అవసరం లేదు. అది మనకి కొన్ని టెంపరేచర్స్ బట్టి మనము ఆ థైలోస్ పౌడర్ని వేస్తామన్నమాట. థైలోస్ పౌడర్ వేయడం వల్ల మనకి ఫాండెంట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. బయట మనం ఫాండెంట్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. నేను అందులో 1/4 టీ స్పూన్ థైలోస్ పౌడర్ని యాడ్ చేశాను. ఇక్కడ థైలోస్ పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. అది కొన్ని వెదర్ కండిషన్ బట్టి మనం థైలోస్ పౌడర్ని యాడ్ చేసుకుంటాము. అండ్ అలాగే థైలోస్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఫాండెంట్ సెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. యూజ్ చేయకపోయినా సరే మనకి ఫాండెంట్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుంది, కాకపోతే మనకి సెల్ఫ్ లైఫ్ తగ్గుతుంది అనమాట. థైలోస్ పౌడర్ యూజ్ చేయకుండా చేసింది 2 months వరకు ఉంటుంది ఫాండెంట్ అనేది. అదే థైలోస్ పౌడర్ యాడ్ చేస్తే మాత్రం 5 months వరకు ఫాండెంట్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ షేప్లోకి అయితే తీసేసుకున్నాను. ఒకసారి దీని వెయిట్ ఎంత ఉందో చూద్దాము. అంతకన్నా ముందు దీన్ని క్లింగ్ ర్యాప్ చేసేద్దాము. క్లింగ్ ర్యాప్ చేసేసుకొని బాగా దీని వెయిట్ చూస్తున్నాను, చూడండి. 145 గ్రామ్స్ అయితే వచ్చింది. అప్రాక్సిమేట్లీ 150 గ్రామ్స్ అనుకోండి. షుగర్ పౌడర్ని కొద్దిగా యూజ్ చేయకపోవడం వల్ల అటు ఇటు అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచేసి ఓవర్ నైట్ ఉంచేయాలన్నమాట. లేదంటే ఇలా అయినా చేయొచ్చు. ఒక 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టియండి. ఇలా చేయడం వల్ల ఫాండెంట్ అనేది సెట్ అవుతుంది అనమాట. సెట్ అయిన తర్వాతే మనం దీన్ని యూజ్ చేయాలి. 15 minutes తర్వాత నేను తీసి చూపిస్తున్నాను, చూడండి. దానిపైన క్లింగ్ ర్యాప్ కూడా తీసాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చేసిన ఫాండెంట్ ప్యూర్ వెజ్ ఫాండెంట్ అండి. ఎందుకంటే వెజ్ జెల్టిన్ యూజ్ చేసాం కదా,
ఈ ఫాండెంట్ గురించి మీకు కొన్ని విషయాలైతే చెప్పాలి. ఇక్కడ మీకు ఫాండెంట్ మ్యాట్ కనిపిస్తుంది గదండీ! మనం ఏమైనా ఫాండెంట్ వర్క్ చేసేటప్పుడు దీనిపైన చేసుకుంటాము. దానిపైన అబ్జర్వ్ చేశారంటే ఇన్ని సెంటీమీటర్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఫాండెంట్ కేక్స్ చేస్తాం కదా! ఫుల్ ఫాండెంట్ కేక్స్ మనం ఆ రౌండ్ షేప్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతదనమాట. ఎన్ని సెంటీమీటర్స్ అని చెప్పి. అలాగే సెకండ్ కనిపిస్తుందొచ్చేసి ఫాండెంట్ టూల్స్. ఈ టూల్స్‌ని చూస్తున్నారు గదా! అండ్ వీటితోనే మనము ఫాండెంట్స్‌తో కొన్ని ఐటెమ్స్ చేస్తాం కదా! కార్సు, డాల్సు, టెడ్డీ బేర్సు. సో, అవన్నీ చేసేటప్పుడు ఈ టూల్స్ ఎక్కువగా యూజ్ అవుతాయన్నమాట. ఇవన్నీ కూడా బేసిక్ టూల్స్ అండి. ఇవన్నీ ఉండనవసరం లేదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇదే ఎక్కువగా యూజ్ చేస్తాము అన్నింట్లో కల్లా. నేనైతే దాన్నే ఎక్కువగా యూజ్ చేస్తాననమాట. చూసారా? సో, ఇవన్నీ మనకి అమెజాన్‌లో కూడా ఉంటాయి. మీకు లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ మ్యాట్ నేనిక్కడ ఏమేమి యూజ్ చేస్తున్నానో అవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను. ఇదొచ్చేసి షెల్స్ చేస్తాం కదా! సీ షెల్స్ వాటికి యూజ్ చేస్తాము. ఇవన్నీ రేర్‌గా యూజ్ చేస్తాము. ఎక్కువగా ఇందాకల చూపించింది మాత్రమే యూజ్ చేస్తాము. అలాగే ఇదొచ్చేసి కట్టర్ అనమాట. చిన్న బ్లేడ్ కట్టరు. దీంతో ఫాండెంట్ కట్ చేసేయడానికి ఇది బాగా యూజ్ అవుతది. ఇది కూడా నేను ఆన్‌లైన్‌లోనే తీసుకున్నానండి. ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటది. అండ్ అలాగే ఇంకొకటి ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! చిన్న సంచిలా కనిపిస్తుంది. ఏంటని చూస్తున్నారా? ఇదేం లేదండి. మనం ఫాండెంట్ వర్క్స్ చేసేటప్పుడు మాటికి చేయితో స్ప్రెడ్ చేసే కన్నా ఇలాంటి ఒక క్లాత్‌లోని కార్న్ ఫ్లోర్‌ని వేసామంటే ఇలాగ డస్ట్ చేసుకోవచ్చు. ఇది బాగా యూజ్ అవుతదండి ఫాండెంట్ వర్క్ చేసేటప్పుడు. మీ దగ్గర కాటన్ క్లాత్స్ కానీ, ఎలాస్టిక్ క్లాత్స్ ఉంటాయి కదా! కొంచెం పల్చగా ఉన్నటివి తీసుకోండి. డస్ట్ చేయడానికి ఈజీగా ఉంటది. కానీ ఈ టిప్ మాత్రం బాగా యూజ్ అవుతదండి. దీన్నిక్కడ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే నేను ఓన్లీ ఫాండెంట్ రెసిపీని మాత్రమే షేర్ చేశాను. దీని నెక్స్ట్ వీడియోలోని నేను ఈ ఫాండెంట్‌తోని టెడ్డీ బేర్‌ని అయితే చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అచ్చం మనం బయట తీసుకునే ఫాండెంట్ ఎలా అయితే ఉంటదో దాంతోని ఎలా అయితే డెకరేట్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తదండి. అంత పర్ఫెక్ట్‌గా ఫాండెంట్ అనేది మనకి వస్తది. ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ నేను ఒక సైడ్‌కి సెపరేట్‌గా మూత పెట్టేసాను చూసారా ఫాండెంట్. అలా ఎందుకు చేశానంటే మీరు ఫాండెంట్ వర్క్ చేసేటప్పుడు మీకు తర్వాత కావాల్సిన ఫాండెంట్‌ని ఒక పక్కకి తీసి అలా మూత పెట్టియండి. గట్టి పడకుండా అయితే ఉంటది దానివల్ల. అండ్ అలాగే మళ్ళీ మీరు ఫాండెంట్ వర్క్ చేయడానికన్నా ముందు ఒకసారి ఫాండెంట్‌ని ఇలా బాగా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాతే మనము ఫాండెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా మనము ఫాండెంట్‌ని యూజ్ చేయలేము. ఇందులో నేను 2 డ్రాప్స్ పింక్ జెల్ కలర్‌ని యాడ్ చేస్తున్నానండి. జెల్ కలర్‌ని కూడా యాడ్ చేశాక బాగా స్మాష్ చేయాలి. మీకు ఇంకా స్టిక్కీగా అంటుకుంటుందంటే మధ్యలోని కొద్దిగా కార్న్ ఫ్లోర్‌ని వేసుకొని అప్పుడు మీరు స్ట్రెచ్ చేయండి. మీరు ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగా ఫాండెంట్ అనేది వస్తదనమాట. మనం ఈ ఫాండెంట్‌తోని చిన్న చిన్న బొమ్మల్లాగా అలాగే ఫాండెంట్ కేక్స్ చేసేటప్పుడు క్రాక్స్ ఏమీ రాకుండా నీట్‌గా ఉంటదనమాట. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల. నేను ఇందులోని కొద్దిగా పింక్ కలర్‌ని యాడ్ చేశానండి. లైట్ కలరు. నేను దీంతోని ఒక టెడ్డీ బేర్‌ని చేద్దామని అనుకున్నాను. అండ్ అలాగే మనం ఫాండెంట్‌లో కలర్స్ జెల్ కలర్స్ యాడ్ చేస్తాం కదా! కొన్ని కలర్స్ అయితే వస్తాయండి. అందులో 2 కలర్స్ మాత్రం రావండి. రెడ్, బ్లాక్. ఈ 2 కలర్స్ ఏంటంటే బ్లాక్ జెల్ కలర్ యాడ్ చేస్తే గ్రే కలర్ ఫాండెంట్ అనేది వచ్చేస్తుంటది. అదే రెడ్ జెల్ కలర్ యాడ్ చేస్తే పింక్ వచ్చేస్తదనమాట. సో, ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అదే మన హోమ్‌మేడ్ ఫాండెంట్ అయితే అలా ఏమి ఉండదండి. పర్ఫెక్ట్ కలర్స్ అనేవి వస్తాయి. అలా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో టెడ్డీ బేర్‌ని కూడా ఈ హోమ్‌మేడ్ ఫాండెంట్‌తో చేసి చూపిస్తాను. సో, ఇదండి ఇవాల్టి హోమ్‌మేడ్ ఫాండెంట్ రెసిపీ. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్.